విజయ బట్టర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. బొంబాయిలో విజయ బట్టర్కి పోతే మార్కెట్లో అమ్మడబోతుంది. చాలా ఫేమస్. చాలా రాష్ట్రాల్లో విజయ డైరీ వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే అతి నమ్మకం, చాలా గొప్ప నమ్మకం అది. మీరు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకుపోయి ఏమిట్లో వస్తారు? నెయ్యిని ఎక్కడ వస్తారు? బటర్ ఎక్కడ వస్తారు? పౌడర్ ఎక్కడ వస్తారు? ఇది ఎక్కడి న్యాయం? రైతుల చెమట రక్తంతో తయారు చేసినటువంటి అవి వాళ్ళు పైసలు ఇవ్వకుండా వృధా పోతుందని తట్టుకోలేరు వాళ్ళు. ఇలా రైతులు బ్యాంకులో తెచ్చుకున్నారు అప్పులు, ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పొద్దుగా లేచి పాలు విండి పోయి పాలు పోసి వస్తారు, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ గడ్డి కోసుకొని వచ్చి దాన పోస్తారు, తినబెడతారు, మళ్ళీ సాయంత్రం మిడతారు. భార్య పిల్లలు వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించడానికి 10 బర్రెలు తెచ్చుకొని బతుకుదామంటే పిలిచిన పాల పైసలు ఇవ్వకపోతే ఎక్కడుందయా న్యాయం? ఇది రోజు అమ్ముకుంటే పైసలు వస్తాయి. గవర్నమెంట్ను కాపాడుకోవాలి, రైతులం మేము బాగుపడాలి. తెలంగాణ పాల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉంది. బొంబాయిలో, కలకత్తాలో, ఇతర దేశాల్లో కూడా మంచి పేరుంది ఈ నెయ్యికి. కష్టపడి దీన్ని పెంచుదామంటే ఎక్కడైనా కానీ ఇక్కడ ఉత్పత్తి ఉంది, రోజు ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఎవరే కానీ. మేము 1-2 గంటలు హైదరాబాద్ రావడానికి రోడ్లు వేసినాం, అర్ధ గంటలో జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి రోడ్లు వేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి నువ్వు పాలు కొనుక్కొని ఇమ్మీడియట్గా రావచ్చు. ఉత్పత్తిని 30 లక్షల లీటర్లు అంటే ఖర్చు అవుతుందంటే ఓన్లీ హైదరాబాద్లో. తెలంగాణ మొత్తం చూస్తే 50 లక్షల లీటర్ల వరకు కావచ్చు. 50 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెంచడానికి మీరు పెడితే ఎన్ని లక్షల మంది రైతులు బతకొచ్చు చెప్పండి? ఎన్ని లక్షలమైన కుటుంబాలు బతకొచ్చు? కూలి గడ్డి కోసేటోని కాడ, గడ్డి కాడ, దాన కాడ, ట్రాన్స్పోర్టేషన్. మన జీడిపి పడిపోతుందంటే కారణం ఏంటంటే ఇవే. ఉత్పత్తులు పెంచలేము, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మనం అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాం ఈజీగా. ఇంకో విచిత్రం ఏంటంటే 30 లక్షల్లో మనం మీరు ప్రొక్యూర్ చేసేదే 5 లక్షల లీటర్లు. రైతులకు చెప్తారంట మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు తక్కువ చేయండి అని. ఎవడే కానీ 30 లక్షల లీటర్ల పైన మేము సప్లై చేస్తుంటే 30 లక్షలే ఖర్చు అవుతుంది హైదరాబాద్లో. కనుక హైదరాబాద్కి వచ్చే 30 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది కనుక మీరు 40 లక్షలు ఇస్తున్నారు. 50 లక్షల లీటర్లు అవసరమే తెలంగాణలో. నా తెలంగాణలో మేము ఇచ్చే 5 లక్షల లీటర్లు కూడా బంద్ చేయమనంటే ఇక తెలంగాణ డైరీని బంద్ చేస్తాం, ఆంధ్ర డైరీని ఉత్పత్తి చేస్తాం. ఇది ఒక పెద్ద కుట్ర ఇది.